అందరికీ నమస్కారం అండి. నేను మీ లావణ్య. హెల్త్ ఫుడ్ లైబ్రరీ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మరొక మంచి వీడియో మీకు చేసి చూపించాలనుకుంటున్నాను. అదేంటంటే హెయిర్ ఆయిల్ అండి. నేను ఇంట్లో ఏ విధంగా హెయిర్ ఆయిల్ తయారు చేసుకుంటానో మీకు అది ఇప్పుడు చూపిస్తాను. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా చూపిస్తాను. ఇదేంటంటే కొబ్బరి నూనె 1 లీటరు, ఇది ఆముదం 1/2 లీటరు, ఇది వచ్చేసి కర్పూర తైలం అండి. కర్పూర తైలం అంటే ఓం పువ్వు, పుదీనా పువ్వు, పచ్చకర్పూరం ఈ మూడింటితోటి కలిపితే ఈ ఆయిల్ తయారవుతుంది. ఇది వచ్చేసి యూకాలిప్టస్ అంటే దీన్ని నీలగిరి తైలం అని అంటారు. ఇంకొకటి ఇది క్లవ్ ఆయిల్ అంటే లవంగ నూనె. ఇది వచ్చేసి ఏంటంటే జటమాంసి అంటారండి. ఇది ఆయుర్వేదిక్ షాపులలో దొరుకుతుంది. ఇది కరివేపాకు, ఇదేమో మైదాకు, గోరింటాకు. ఇది డ్రై చేసి పెట్టుకున్నాను. ఎప్పుడు అంటే అప్పుడు అనుకూలంగా ఉండదు కాబట్టి నేను డ్రై చేసి నిల్వ చేసి పెట్టుకుంటాను. ఇది వచ్చేసి యూకాలిప్టస్ ఆకులండి. ఇదే జామాయిల్ అంటారు. ఇది ఉసిరి. ఇవి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి మెంతులు. వీటితోటి నేను మంచి హెయిర్ ఆయిల్ ఒకటి తయారు చేస్తానండి. ఇది జుట్టు పెరగడానికి, చుండ్రు లేకుండా ఉండడానికి, తలనొప్పి కూడా తగ్గుతుంది. ఆయిల్ రాసుకుంటే చాలా జుట్టు నల్లబడుతుంది. మనము కంటిన్యూగా ఈ ఆయిల్ తోటి ప్రతిరోజు కొద్ది రోజులు వాడిన తర్వాత తెల్ల జుట్టు కూడా నల్లబడడానికి అవకాశం ఉంటుందండి. దీన్ని మనము తయారు చేసుకునే విధానాన్ని చూద్దాము. దీన్ని ముందుగా ఒక గిన్నె పెద్దది పెట్టుకొని దాంట్లో ఈ కొబ్బరి నూనెను వేసుకోవాలి. మొత్తము స్టవ్ మీద పెట్టి స్టవ్ అంటించుకొని ఈ కొబ్బరి నూనె, ఆముదం ఈ రెండింటిని కొంచెం వేడి చేసుకోవాలండి. ఎక్కువ చేయొద్దు. మనకు ఇది కొంచెం చేస్తే సరిపోతుంది. ఇది వచ్చేసి ఆముదము 1/2 లీటరు. వేడి చేసిన తర్వాత మనము నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇదేంటంటే ఈ ఆముదము మనకు తలకు చాలా చాలా మంచి ఉపయోగాలు ఉంటాయండి. మనము దీంతో ఎంత తలనొప్పి ఉన్నా తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ ఉంటుంది, మనకు జుట్టు తెల్ల జుట్టు కూడా నల్లబడే అవకాశం ఉంటుంది. అంటే యంగేజ్లో ఉన్నవారికి చాలామందికి ఈ జుట్టు అనేది తొందరగా వాళ్ళు పిల్లలు చదువుకునే పిల్లలైనా ఎక్కువ తలకు ఆయిల్ పెట్టుకోరు కాబట్టి వాళ్ళకు ఇలాంటి ఇబ్బందులే ఉంటాయి. అందుకని మనం ఒకసారి ఈ ఆయిల్ కనుక పెట్టుకున్నట్టయితే మంచి హెయిర్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, నూనె వేడైంది. దించి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఏం చేయాలంటే మనము రెడీ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఈ నూనెలో వేసుకోవాలి. ఇది యూకాలిప్టస్ ఆకులు, ఇవి వచ్చేసి ఉసిరి, ఇది గోరింటాకు, ఇది కరివేపాకు, జటమాంసి అంటారు దీన్ని. ఇది జుట్టు నల్లబడడానికి చాలా ఉపయోగపడుతుంది. దీన్ని కనుక మనము మంచిగా ఇట్లా స్మెల్ చూస్తే చక్కగా మత్తుగా నిద్ర వస్తుందండి. ఇది వచ్చేసి మెంతులు. ఇవన్నీ కూడా మనము దీంట్లో వేసి కలపాలన్నీ. చూసారా, మా మనవరాలు కలుపుతుంది. అన్నీ నేను చేస్తుంటే నా పక్కన చేరి అన్నిట్లో పని చేస్తానంటది. నాకు హెల్ప్ బాగా చేస్తుంది, అల్లరి కూడా బాగా చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇంకా దీంట్లో ఇంకొక ఇంగ్రీడియంట్ అలోవెరా జెల్, అలోవెరా కూడా వేసుకోవాలి. అది ఎందుకు లాస్ట్కి వేస్తానంటే అది ఒకేసారి వేసినప్పుడు వేడి దాంట్లో ఇట్లా బుసబుసమని పొంగుద్దండి. అందుకని అది తీసుకురా తల్లి ఆ ప్లేట్, దాన్ని లాస్ట్కి వేస్తాను. ఇప్పుడు వేసేయి, దాంట్లో వేసేయి తల్లి అలోవెరా.
మొత్తం ప్లేట్ తోటి వేసే ఇది. ఇవన్నీ కూడా మనకు జుట్టు పెరగడానికి, జుట్టు నల్లబడడానికి, తలనొప్పి తగ్గడానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇది ఇట్లా చుండ్రు అనేది లేకుండా, పేలు అనేటివి లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది చూస్తాను నురుగు వస్తుంది. దీన్ని ఏం చేయాలంటే ఇదే విధంగా పక్కన పెట్టుకోవాలండి. ఎన్ని రోజులు అంటే 3 days వరకు దీన్ని ఈ విధంగా పక్కన పెట్టి ఉంచుకోవాలి. మళ్ళీ రేపు సాయంత్రం, ఇప్పుడు నైట్ చేస్తున్నా నేను, రేపు నైట్ ఒకసారి మళ్ళీ కలపాలి. కలిపేసి రేపటి వరకు చల్లారిపోతుంది కాబట్టి మూత పెట్టుకోవచ్చు. అట్లా 3 days కలుపుకుంటూ లాస్ట్ డే మాత్రం కలపకుండా చక్కగా పేరుకుంటుంది. పేరుకున్న తర్వాత వడబోసుకొని అప్పుడు మళ్ళీ మరికొన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకోవాలండి. చూసారు కదండి, 3 days అయింది. ఇప్పుడు ఈ ఆయిల్లోకి ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు దీన్ని మనము వడబోసుకోవాలి. 3వ రోజు అండి ఇది. వడబోసుకున్న తర్వాత మరికొన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుడు ఉంటుంది. చూసారు కదా, దీన్ని ఈ విధంగా వడబోసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇది వడబోసి నూనె మొత్తం కిందికి వచ్చేసింది. ఇది తీసి పక్కన పెట్టుకొని మనము దీంట్లో ఇంకా ఏమేమి కలపాలనేది చెప్తాను. చూసారా ఎంత చక్కగా ఉందో ఆయిల్, వాసన కూడా మంచిగా వస్తుందండి. ఇవన్నీ వేసాం కదా, ఆకులు ఎట్లుంటుందో అనేది ఏమి ఉండదు, మంచి వాసన వస్తుంది. బాగుంటుంది, నానమ్మ చేసింది కదా, బాగుంటుంది. ఇప్పుడు మనం దీంట్లో ఏం చేయాలి అంటే ఒక 30 ml ఇది కర్పూర తైలం అండి. ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి ఎందుకు కలుపుతా అంటే తలనొప్పి అనేది రాకుండా, జలుబు ఉండకుండా, ఓన్లీ జుట్టు పెరగడానికి, జుట్టు సమస్యలకే కాదండి, మన తలనొప్పి ఇట్లా వీటి కూడా తగ్గడం కోసం ఇవి కలుపుతా ఉన్నాను. ఇది వచ్చేసి ఒక 30 ml కర్పూర తైలం. తర్వాత లవంగాయలు, ఇది ఒక 10 ml కలుపుతానండి. ఇది కింద బొద్దు తల్లి, జాగ్రత్తగా కలపాలి. మరి ఇది యూకాలిప్టస్, నీలగిరి తైలం అంటారు దీన్ని. ఇది ఒక 20 ml కలుపుతాను. ఇవన్నీ తోడు చేసిన ఈ హెయిర్ ఆయిల్ ఎంత బాగుంటుందంటే తొందరగా ఒక 2-3 monthsలోనే జుట్టు అనేది చక్కగా పెరుగుతుంది. మనకు జుట్టు ఊడినా కూడా ఊడిన ప్లేస్లో మనకు మంచి జుట్టు మళ్ళీ వస్తుంది. నేను ఏ పని చేసినా నా మనవరాలతో ఇదే తలనొప్పి అవుతుంది, చక్కగా చేయనియదు. చూసారు కదా, ఆమె చెప్తుందట అన్నీ, రోజు రాసుకుంటుంది చక్కగా. మొన్న తిరుపతి పోయి వచ్చినా చూడండి ఎంత జుట్టు పెరిగిందో. 2 months అవుతుంది అంతే, చక్కగా పెట్టుకుంటుంది. చూసారా, ఇది కోల్డ్ ప్రెస్ ఆయిల్ అండి. ఇది మరిగించి చేసింది కాదు. మనము ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు అన్నీ దొరికేటియే. ఇది ఒకసారి లేని వాటి గురించి ఇది మనం ఇది లేదు అది లేదని అనుకోవడానికి ఏం లేదు. ఇలా మనకు ఒక జటమాంసి అనేది ఇవి కొన్ని ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతాయి, పూజా స్టోర్లోనే దొరుకుతాయండి. ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది మనము తీసుకోవాలంటే. అక్కడికి వెళ్ళి ఇంట్లో కలిపేటి అన్నీ నేను అందులో తీసుకొచ్చినాయే. మిగతా అన్నీ మనం ఇంటి దగ్గర ఉండే ఆకులు ఇవన్నీ మన దగ్గర ఉండేటివే. కరివేపాకు, గోరింటాకు, జామాకు, ఇట్లా ఇవన్నీ కూడా మనకు ఇంట్లో దొరికేటివే.
సరే అన్నీ దొరకకపోయినా ఏదన్నా ఒకటి లేకపోయినా పర్వాలేదు, ఉన్న వాటితోటి మనము చక్కగా జుట్టుకు హెల్తీగా ఉండడానికి ఈ ఆయిల్ తయారు చేసి పెట్టుకొని దీన్ని బాటిల్లో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంత మంచి ఆయిల్ను మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ జుట్టు సంరక్షణ కోసం మీరు వాడుకోండి. ఉంటానండి. ఇంకా లావణ్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నట. చూసారా మా మనవరాల మాటలు? ఇంకేం చేయాలి తల్లి? ఏం చేయాలి? తలకు పెట్టుకోవాలి. చూసారా, పెడుతూనే ఉన్నది. ఉంటానండి. బాయ్, మీ లావణ్య.